19వ తారీఖు 10 గంటలకి వెంకటగిరిలో బహిరంగ సభ జరగబోతా ఉంది. ఆ సభకి లక్షలాది మంది తరలి వచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద విసిగిపోయినారు. ఆయన ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానడం, ఈరోజు ఒక్కరికైనా చెప్పడం, అదేవిధంగా యువతను కూడా మోసం చేయడం, యువతకి ఉద్యోగ అవకాశాలు ఇస్తానని చెప్పి ఈ రోజుకి ఒక ఉద్యోగం కూడా లేదు, టైం కూడా అయిపోవచ్చింది. ఇలాంటివి ఎన్నో చెప్పాడు. అబద్ధాలు కోరికలని చెప్పి అబద్ధాలని చెప్పి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చి మళ్ళా కూడా అదే చెప్పి మళ్ళా ప్రభుత్వం రావాలని చూస్తున్నాడు. ఆ మాటలు ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఖచ్చితంగా రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రానికి కూడా దశ సుభిక్షంగా ఉండాలంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉండాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి ప్రజలే కోరుకుంటున్నారు. అందుకని ఎప్పుడప్పుడు వస్తాడా ఆయన స్పీచ్ వినాలనేది ప్రజల్లో ఉంది. అది 19వ తారీఖు 10 గంటలకి జరుగుతుందని చెప్పని కూడా తెలియజేస్తూ అందరూ కూడా చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా వెంకటగిరి నియోజకవర్గం మరి ఈ పార్లమెంటు అందరూ కూడా తరలి రావాలని చెప్పనేసి ప్రతి ఒక్క సోదరిమణి సోదరులకు కూడా తెలియజేస్తా ఉన్నాం. సార్ 19వ తారీఖు తిరుపతి పార్లమెంటు పరిధిలో ఈరోజు నియోజకవర్గ ఇన్ఛార్జీలు పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నగారు, అదేవిధంగా కురుగుల రామకృష్ణ అన్నగారు, సుధీర్ గారు, అదేవిధంగా హేమలతమ్మ గారు, సుగుణమ్మ గారు, అదేవిధంగా పరస మన నెలవల సుబ్రహ్మణ్య అన్నగారు, అదేవిధంగా సునీల్ కుమార్ గారు, ఇంకా పెద్దలందరూ కూడా ఇన్ఛార్జీలతో పాటు పార్టీ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా జిల్లా నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ సమావేశానికి ఈ ముఖ్య ఉద్దేశం కూడా మాధవ నాయుడు గారు జాతీయ పార్టీ ఉపాధ్యక్షులు, ఇంకా కూడా అందరూ కూడా పార్టీ శ్రేణులందరూ, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించి అందరూ కూడా విచ్చేస్తున్నారు. భారీ ఎత్తున మీరందరూ చూస్తూ ఉన్నారు. కదిలిరా సభలో ప్రతి చోట కూడా భారీగా సక్సెస్ఫుల్గా అన్ని వర్గాల ప్రజలు కూడా, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, అగ్రవర్ణాల్లో ఉండే పేదలందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కావాలి, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉంటారని కూడా ఈరోజు భావిస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు యువత చూస్తే ఎక్కడ చూసినా కూడా నారా లోకేష్ గారి పాదయాత్ర ఏ విధంగా విజయవంతమైందో మీరు చూశారు. రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా కూడా అన్ని సీట్లలో కూడా పులివిందల్లో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థి గెలవబోతా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఏదైతే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఒక పక్క అంగన్వాడీ వాలంటీర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఏ విధంగా ఉద్యమాలు చేస్తూ ఉన్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి. అంగన్వాడీకి సంబంధించి చూస్తే ఎన్నికలు అయిపోయినాక మీ వరాలు తీరుస్తామని చెప్తా ఉన్నాడు. నువ్వు చనిపోయే పరిస్థితుల్లో ఉన్నావు, నువ్వేంటి వరాలు ఇచ్చేది? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పడిపోయేటప్పుడు ఏ వరాలు ఇస్తావు నువ్వు? కాబట్టి ఇది ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఏవైతే ప్రతిపక్ష నేతగా అబద్ధాలని పదే పదే చెప్పి ఏ విధంగా అన్ని వర్గాలని దగా చేసి మోసం చేశావో అందరూ ఈరోజు కాచుకొని ఉన్నారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతా ఉంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో వెంకటగిరిలో జరిగే ఈ సభ ఎక్కడా జరగని విధంగా కూడా భారీ ఎత్తున అన్ని వర్గాల ప్రజలు కూడా వచ్చి చంద్రబాబు నాయుడుకి అండగా ఉండి తెలుగుదేశం పార్టీని 7 నియోజకవర్గాల్లో కూడా విజయటంక మోగించే విధంగా అందరూ కూడా సహకరించాలని తెలుగుదేశం పార్టీ పరంగా కూడా